పెట్టేసుకుంటున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్ లోని ట్రైలర్ లోని చూసాను అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయాన్ని అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇద్దరిని పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పండి. అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ లో వెరీ ప్రెడిక్టబుల్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్ గా చాలా ఓపిక గా వెళ్ళి పనిచేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు ఏది అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఇస్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు పర్సనల్ సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్ బియాండ్ ఉంటాయి. ఈ సాంగ్ నాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటే ఆయన ఫ్యాన్ గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడం ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ మనం డాలస్ లో కలిసాం. నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్ కి వచ్చారు. అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ మూడు అలాగే తీసుకుంటూ వచ్చాయి. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుంది. విత్ ఇన్ 2-3 years లో నాకు ముగ్గురుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 years ఒక్కొక్కరితో 2-3 years అండి. ఓవరాల్ గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ ద బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? చూసేయండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత భూమిలో తీసుకున్నారు. కాదా ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా, ఆయన నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది. లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్స్, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిలిమ్స్ అన్నిట్లో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలి ఇన్ని రోజులు చేస్తున్నారంటే ఇంత రోజులు అయిందని అంటున్నాను. అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి. విచ్ ఇస్ ఫిలిం మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. But behind the screens, they both are really, really motivators for, and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డాన్స్ పరంగా అంటారు, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ద మాక్సిమం సెట్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. ఇద్దరు ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అసలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు టెక్నీషియన్స్ ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియ చెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సుబ్బోధ్ అండి. అండ్ అలాగే మనకి దోస్త్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగే మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి షెడ్యూల్స్ లో మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? టైం వదిలేసుకోవాలి, టైం వదిలేసుకోవాలి, మనసు పెట్టి పనిచేయాలని చెప్పారు. ఇప్పుడు రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో ప్లేయింగ్ అండ్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? శంకర్ నేను చెప్పలేదు, మీ ఫ్రెండ్ సార్ ఒక మధురై ఎంపీ అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ గారని. అండ్ సి వెంకటేష్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలా మంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఏళ్ళుగా ఇంట్రాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ. సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇంటూ మై సిస్టమ్. రామచంద్ర గారు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు నాకు చెప్పి నమ్మకం వేరే కోడ్ లేకపోతే మీరేమి ఒకలేదు 1.5 years లో వచ్చేస్తారు. కానీ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 pillars అది ఇప్పుడు మాకు 6-7 pillars ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెన్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు ఆ షాట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి,
నేను సూర్య గారికి, అంజలి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయినాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయ్డ్. అండ్ ది గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ తమన్ ఫర్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, గిరిరాజ్ గారు థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి సినిమా ఫైనల్ గా రిలీజ్ చేస్తారు. ఐ హోప్ దే గివ్ us a grand release. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రంజన్ గారు. చెప్పినట్టుగానే మనం అతి త్వరలోనే సినిమాని వెండితెర మీద చూడబోతున్నాము. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.